అసలు సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సైబర్ పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసులు చిత్రంగా ఉంటున్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థి సామాజిక మాధ్యమంలో కేవలం 2000కి ఐఫోన్ అనే ప్రకటన చూశాడు. నిజమేనని నమ్మి తన ఖాతాలో ఉన్న 2000 పంపించేశాడు. ఆ తర్వాత ఏదో ఒక కారణం చెప్పి అతడి ఖాతాలోని 2.5 లక్షలు సైబర్ నేరస్తులు కొట్టేశారు. ఫీజు కట్టమని తన తండ్రి పంపించిన డబ్బు పోయిందంటూ చివరికి ఆ విద్యార్థి వాపోయాడు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి అమ్మకానికి సంక్రాంతి పందెం కోళ్లు అనే ప్రకటనను సామాజిక మాధ్యమంలో చూసి అందులోని నెంబర్లో సంప్రదించాడు. అవతల వ్యక్తి కోడి ధర 12,000 చెబితే 6,000కు బేరమాడాడు. అవతల వ్యక్తి ఇప్పుడు మీకు అమ్ముతున్న కోడిని డ్రై ఫ్రూట్లు పెట్టి మరీ పెంచామని చెప్పాడు. కోడిని ట్రాన్స్పోర్ట్లో పంపించడానికి ఏవో కారణాలు చెప్పి 1.5 లక్షలు కొట్టేశాడు. మహానగరంలో దొరకని పండు అంటూ లేదు. ఓ వ్యక్తి ఆన్లైన్లో అవకాడో పండు గురించి వెతికి ఒక నెంబర్ చూసి కాల్ చేశాడు. 500 రూపాయలకు బుక్ చేశాడు. 24 గంటల్లో డెలివరీ ఇస్తామని అవతల వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత ఒక కాల్ వచ్చింది. అవకాడో పంపిన కారు ప్రమాదానికి గురైందని, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయని, కొంత డబ్బు సర్దితే పండ్లు డెలివరీ ఇస్తున్నప్పుడు మొత్తాన్ని ఇస్తామని నమ్మించారు. అలా 2 లక్షలు కొట్టేశారు. వాహనం అమ్మకానికి ఉందని సామాజిక మాధ్యమంలో ప్రకటన చూశాడు నగరవాసి. యజమానికి ఫోన్ చేశాడు. తర్వాత బాధితుడికి మరో వ్యక్తి ఫోన్ చేసి డబ్బులు పంపాలని కోరగా బాధితుడు నిజమే అనుకుని పంపాడు. వాహనం రాకపోవడంతో అతను వాహన యజమానికి ఫోన్ చేయగా మీరు డబ్బులు పంపించకుండా వాహనం ఎలా ఇస్తామని అడగడంతో బాధితుడు కంగు తిన్నాడు. ఏం జరిగిందంటే తన ఫోన్ హ్యాక్ చేసి సుమారు 1,50,000 కొట్టేశారని చివరికి గుర్తించాడు.